ప్రీవియస్ డేస్లో విడాకులు కావాలంటే వన్స్ భార్యకి ఎంత ఇవ్వాలి, ఎంత పర్సంటేజ్ ఇవ్వాలి, డబ్బులు ఎంత ఇవ్వాలి, బంగారం ఎంత ఇవ్వాలి అని కోర్టు నుంచి డిగ్రీ వచ్చిన తర్వాత భర్త ఏం చేస్తుంటాడంటే వంతుల వారీగా ఇప్పుడు 10 లక్షలు ఇవ్వాలనుకోండి, 3 lakhs ఒకసారి, 2 lakhs ఒకసారి, 3 lakhs ఒకసారి అట్లా ఇస్తున్నాడు అనుకోండి. ఇప్పుడు అలా కాదు, ఓన్లీ మొత్తం డబ్బులు ఇస్తేనే నేను డివోర్స్ గ్రాంట్ చేస్తానని కొన్ని కోర్టులు చెప్తున్నాయంట. ఇది ఎంతవరకు వాస్తవం మేడం? కొన్ని కోర్ట్స్ కాదు, డైరెక్ట్ సుప్రీంకోర్టే చెప్పింది. ఏంటంటే ఒకసారి కనుక డివోర్స్ ఫైల్ అయింది అండ్ హస్బెండ్ వైఫ్కి ఇంత అలిమని ఇవ్వాలి లేకపోతే ఇంత మెయింటెనెన్స్ ఇవ్వాలని కోర్ట్ డిక్లేర్ చేసింది కింద ఫ్యామిలీ కోర్ట్ ఆర్ ఎనీథింగ్, ఆర్ మేబీ హస్బెండ్ ఒప్పుకున్నాడు నీ వైఫ్కి ఇంత ఇస్తా అని చెప్పేసి, అలా ఒప్పుకున్న టైంలో ఇవ్వట్లేదు. సో ఇవ్వకపోయినా డివోర్స్ మాత్రం నాకు ఇచ్చేయాలి, ఎందుకంటే సరే నేను టేక్ టైం, నాకు టైం ఉంది, నేను ఈ 6 నెలల తర్వాత ఇస్తా, సంవత్సరం తర్వాత ఇస్తా, నాకు ఫస్ట్ అయితే డివోర్స్ అవ్వగొట్టేద్దాం, ఒకవేళ మ్యూచువల్ కన్సెంట్ అయినా కూడా ముందే అవ్వగొట్టేద్దాం, నేను టైం తీసుకొని మెల్లగా ఇస్తా అని హస్బెండ్ అన్నాడు అనుకోండి, అట్లా అయ్యేటివి డివోర్స్. కానీ తీరా మొత్తం డివోర్స్ అయిపోయిన తర్వాత హస్బెండ్ అసలు ఇవ్వరు. అంటే కొన్నిసార్లు తప్పించుకొని తిరుగుతూ ఉంటారు, కొన్నిసార్లు అసలు మొత్తం ఎగ్గొట్టేస్తే ఇంకా వైఫ్కి వేరే రెమెడీ లేదు. ఇంకా ఎవరైతే డిపెండెన్స్ స్పౌస్ ఉన్నారో వాళ్ళు సఫర్ అవుతున్నారు. సో ఇది దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే, ఎవరైనా సరే ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్స్లో వైఫ్ కనుక డిపెండెంట్ ఉంది హస్బెండ్ మీదనే, మెయింటెనెన్స్కే కానీ హాలిమనీకే కానీ ఏదో విధంగా ఫినాన్షియల్గా హస్బెండ్ మీద డిపెండ్ అయింది, ఆమెకు సంపాదించుకునే తెలివి లేదు, అక్కడ తాహత లేదు, అలాంటి సందర్భంలో వైఫ్ సఫర్ అవుతుంది. సో కోర్ట్ ఏం చెప్తుంది సుప్రీంకోర్టు అంటే, కంప్లీట్ ట్రాన్సాక్షన్స్ మొత్తం కంప్లీట్ అయిపోయేదాకా డిగ్రీ అనేది, డివోర్స్ డిగ్రీ అనేది కోర్ట్స్ ఇవ్వకూడదు అని చెప్పింది. అంటే నో మనీ నో డివోర్స్. ఓకే, సో మీరు మనీ ఇవ్వకపోతే నో డివోర్స్ అని చెప్పేసి ముఖమే చెప్పేస్తుంది. సో దీనికి ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అంతా క్లియర్ కావాలి. ఏంటంటే ఫర్దర్ వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అవాయిడ్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ముందే మీరు మనీ మ్యాటర్స్ మొత్తం సెటిల్ చేసుకొని దురుపుకొని కోర్టుకి రండి, అప్పుడు డిగ్రీ మీ చేతిలో పెడతాం అని చెప్పి సుప్రీంకోర్టు క్లియర్గా డివోర్స్ తీసుకున్న వాళ్ళకి చెప్పింది. సో ముందులా లే సిచ్యువేషన్. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఏం చేస్తారు, నేను చూసా అంటే MOU రాసేసుకుంటారు, ఓకే నేను ఇప్పుడు డివోర్స్ తీసుకుందాము, తర్వాత 6 months తర్వాత ఫలానా డేట్ రోజు నేను మిగతా డబ్బులు ఇస్తా, లేకపోతే ఆ డేట్ రోజు నేను ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ చేస్తా, ఒప్పుకుంటారు. అవును, కానీ తీరా టైంకి చేయరు, వాళ్ళు హాఫ్ కూడా ఇవ్వరు. పాపం వైఫ్ ఏమైతుందో తిరుగుతూ ఉండాలి, ఇప్పుడు వెళ్ళి మళ్ళీ కోర్టులో తిరగాలి, మళ్ళీ ఏమంటారు పోలీసుల చుట్టూ తిరగాలి, ఇంకంతా ఒక ఫస్ అనేది క్రియేట్ అయిపోతుంది, అనవసరమైన టెన్షన్, స్ట్రెస్. సో ఇలాంటి స్ట్రెస్లో ఏ స్పౌస్ను కూడా పెట్టొద్దు. ముఖ్యంగా డబ్బులు సంపాదించలేని పార్ట్నర్కి ఇలాంటి స్ట్రెస్ అనేది ఇవ్వకూడదు. ఆల్రెడీ వాళ్ళు స్ట్రెస్లో ఉన్నారు, ఒకటి డివోర్స్ స్ట్రెస్, ఇంకోటి ఏం సంపాదించలేని స్ట్రెస్, ఫ్యూచర్ ఏంటో తెలియని స్ట్రెస్, ఆల్సో ఒకవేళ పిల్లలు ఉంటే పిల్లల భవిష్యత్తు స్ట్రెస్. ఇన్ని స్ట్రెస్లు ఉన్నాగా అడిషనల్గా ఒకవేళ హస్బెండ్ ఇంకా డబ్బులు కూడా ఇవ్వలేదు అంటే అప్పుడు ఇంకా స్ట్రెస్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే ప్రతి ప్రాబ్లంకి ప్రపంచంలో ప్రతి ప్రాబ్లం రైజ్ అయ్యేది మనీతోనే. మనీ ఉంటే సగం ప్రాబ్లమ్స్ క్లియర్ అయినట్టే, ఇది ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా అది నిజం. సో ఇలాంటి స్ట్రెస్ అనేది ఏ స్పౌస్కి ఇవ్వకూడదు, ముఖ్యంగా డిపెండెంట్ స్పౌస్కి ఇవ్వకూడదు అని చెప్పేసి ఈ వర్డిక్ట్ అనేది సుప్రీంకోర్టు ఇచ్చింది. సో ఇలాంటివి ఉన్నాయి కాబట్టి తెలుసుకోండి. ఒకవేళ ఎవరైనా సరే, అంటే నేను ఒక క్లియర్ ఐడియా ఇస్తున్నాను, ఎవరైనా డివోర్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇది మైండ్లో పెట్టుకోండి. మనీ ట్రాన్సాక్షన్స్ మొత్తం కంప్లీట్ అయ్యేదాకా డివోర్స్ అనేది తీసుకోకండి. ముఖ్యంగా మ్యూచువల్ కన్సెంట్ అంటే ఒప్పుకొని కన్సెంట్ అని తీసుకునేది డివోర్స్కి ఒప్పుకోకండి. ఎందుకంటే తర్వాత మీరు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. అది హస్బెండ్ అయినా సరే వైఫ్కి అయినా సరే, ఇద్దరు కలిపి చెప్తున్నాను.